హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహరుల్లి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా వీధి కుర్రవాళ్ళంతా ఈ విధంగా అయితే రేపడతారం అని చెప్పుకోవచ్చు. కర్రలన్నీ అయితే సేకరించారండి. పక్కన ఖాళీ స్థలంలో గ్రౌండ్ని క్లీన్ చేసుకొని ఫుల్గా మంచిగా ముగ్గులతో అయితే డెకరేషన్ చేసుకున్నాం. రంగువల్లీలు అంతా వేసుకుని దాంట్లో కలర్స్ అవి నింపడం కోసం ఇలా పెద్ద డిజైన్ అయితే వేసానండి. అందరూ మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ వీళ్ళంతా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం వల్ల కలర్స్ అండ్ బంతులతో అయితే ఈ విధంగా రేఖలను చేసుకొని మేము ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాము. మధ్యలో కర్రలను పేర్చుదామని. ఇగోండి యూత్, రేపటి యూత్ అనమాట. పాపం చాలా కష్టపడ్డారనమాట వాళ్ళు. నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అండి. ముగ్గేసే విషయంలోని కలర్స్ అండ్ ఫ్లవర్స్ విషయంలో చాలా బాగా ఏమన్నారు. ఆ తర్వాత మేము తెల్లవారేటప్పుడు నైట్ అసలు పిల్లలు అసలు పడుకోలేదండి. నైట్ అంతా పాపం కర్రలకి కాపలా కాస్త అంటే 4-5 డేస్ నుంచి అయితే కర్రలు కలెక్షన్ చేసుకున్నారు. అవన్నీ పక్కన ఉంచారనమాట. మేము అవన్నీ నైట్ ఆళ్ళే ఈ ముగ్గు పెట్టి మేము బయటకు వచ్చేసి ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయాము. పాప నైట్ అంతా అక్కడే ఉండి అవి కర్రలన్నీ అంటే పక్కన పేర్చారు. ఇంటి పక్కనే ఖాళీ స్థలం అన్నమాట. ఇది గ్రౌండ్. పూజ అయితే చేసుకున్నాం. చిన్న విఘ్నేశ్వరుని చేసి ముందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎవరికి ఏం జరగకుండా ఉండాలని ముందు వినాయక వారికి అయితే మేము పూజ అయితే చేసామండి. పూజ చేసి తర్వాత వినాయక వారిని తీసి మొక్కల్లో పెట్టి మేమైతే భోగి మంటను అయితే స్టార్ట్ చేసామండి. చాలా హ్యాపీగా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిగిందండి. అది ఆ వీడియో కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో భోగి పండుగ అండి. మేము పిల్లలతో చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము. అంటే షేర్ చేసుకోవాలన్న ఆనందం కొంచెం నాకు కూడా ఎక్కువగా అనిపించి మళ్ళీ అయితే సేమ్ వీడియో కాకపోయినా భోగి వీడియోనే చేయాల్సి వచ్చిందండి. హ్యాపీగా అయితే అందరం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. పెట్రోల్ వద్దన్నా సరే నేను పెట్రోల్ దానివల్ల అయితే ఇలా మంట బాగా ఎక్కువైతే వచ్చేసింది. గాల్పులాగా ఎక్కువ ఫేస్కి అయితే తగిలేసిందండి. కానీ కాలు అయితే ఆగవు కదండి. స్టెప్స్ అంటూ చిన్న స్టెప్స్ వేసుకోవడం, అందరితో కలిసి అంటే చుట్టుపక్కల వాళ్ళతో మనం మంచుకుంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు అంటారు కదండి. ఆ విధంగా అందరితో అయితే మేము ఇలా మమేకంతో కలిసి ఉన్నాము. అందరం కలిసి ఈ విధంగా భోగి పండుగ అయితే మేము చేసుకున్నాం. పెద్దవాళ్ళందరం స్నానం చేసి వచ్చి పిల్లలు అక్కడ భోగి పండుగలో పెట్టిన వాటర్ పెట్టి ఆ వాటర్తో అయితే చిన్నపిల్లలందరికీ స్నానాలు అయితే చేయించి భోగి పళ్ళు కూడా వేసామండి. చాలా హ్యాపీగా 2026లో అయితే భోగి పండుగ జరిగిందండి మాకైతే. అలాగే అందరి జీవితాల్లో కూడా ఈ భోగి పండుగ భోగభాగ్యాలు తెచ్చిపెట్టాలని సంక్రాంతి అండ్ కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.